రా. వేద, అత్తయ్య వచ్చింది కదా, ఏది అసలు చిన్నత్తయ్య ఏది? వేద నిన్నే అడుగుతుంది, వాళ్ళిద్దరూ ఏరి? అమ్మని తీసుకొని గదిలోకి వెళ్లి తలుపేసింది బావా. ఖచ్చితంగా లోపలేదో పెద్ద గొడవే జరుగుతుంది. అత్తయ్య గొడవ పడేది అయితే ఇంట్లో నుంచి బ్యాంకు పుస్తకాలు ఎందుకు తీసుకొస్తుంది? చిన్నత్తయ్యని గదిలోకి ఎందుకు తీసుకెళ్తుంది? నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? అంటే అత్తయ్య, నువ్వు... నేనొచ్చిన పని అయింది, వస్తా. జాగ్రత్త. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ బుక్స్ అవన్నీ నీకెందుకు ఇచ్చింది? అంటే ఆ డాక్యుమెంట్స్ మీద ఆవిడ సంతకం పెట్టిందా? ఏ తన కొడుకు కోసం నా ఇంటిని తాకట్టు పెట్టింది. విడిపించాల్సిన బాధ్యత తనకి లేదా? సంతకం ఎందుకు పెట్టదంట? అత్తయ్య, అసలు సంతకాలేంటి, ఈ పత్రాలేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎంత మొత్తుకున్నా నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేదే. కానీ నా బాధను అర్థం చేసుకుని నాకొక దారి చూపించింది ఆ కాంచన. దారిని చూపించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాను. అమ్మా, వేద, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అత్తయ్య బ్యాంకు పుస్తకాలు ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు చిన్నత్తయ్య ఏదో సంతకాలు అంటుంది. అసలు ఈ సంతకాలు ఎందుకు చేసింది? అసలు ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఏంటి? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు బావా. ఆ కాంచన ఇందాక మా ఇంటికి వచ్చింది కదా, మా అమ్మ ఆలోచన లేకుండా ఆ కాంచన మాటలకి తలాడించింది. ఆత్మాభిమానంతో అన్నపూర్ణ గారు ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేశారు. ఇక నుంచి అన్నపూర్ణ క్యాటర్స్ మీద వచ్చే ప్రతి రూపాయి ఆదాయం అమ్మకే చెందుతుంది బావా. అదే ఆ అగ్రిమెంట్. అనయ్య, విష్ణుకు బెయిల్ రాలేదని నువ్వేం బాధపడొద్దు. ఎలాగైనా సరే వదిన వాణ్ణి విడిపించుకుని తీసుకొస్తానని చెప్పింది కదా. అన్నపూర్ణ మాట మీద తను ఏం చెప్తే అది చేసి తీరుతుందని నాకు నమ్మకం ఉందిరా. విష్ణుకి ఇదంతా చేసింది చైర్మన్ అని చెప్తున్నా కూడా వాడు వాణ్ణి గుడ్డిగా నమ్ముతున్నాడు. ఇంట్లో పిల్లలు అలర్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు అలా చేయొద్దు అని చెప్తారు. పక్కింట్లో వాళ్ళొచ్చి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అలర్ చేస్తారు అని అంటారు. అప్పుడు ఆ పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్లో వాళ్ళ మీద కంటే పక్కింటి వాళ్ళ మీదే గౌరవం ఉంటుంది. వాళ్ళంటేనే ఇష్టం ఏర్పడుతుంది. విష్ణుకు కూడా చైర్మన్ విషయంలో కూడా అలాగే జరిగింది. వాడు హోటల్ పెట్టుకుంటాను అంటే మీరు వాడికి అనుభవం లేదు కాబట్టి వద్దు అని అన్నారు. కానీ ఆ చైర్మన్ గాడు హోటల్ పెట్టుకుని డెవలప్ అవ్వమని చెప్పాడు. అప్పుడు అది వాడికి అట్రాక్టివ్గా కనిపించింది. వాడి మంచి కోసం చెప్తున్నాడు అనిపించింది. కానీ వాడి వెనకాల ఉన్న కుట్ర వీడు గ్రహించలేకపోతున్నాడు. అప్పుడంటే వాడు గ్రహించలేకపోవచ్చురా, కానీ ఇంత జరిగిన తర్వాత కూడా వీడు వాణ్ణి నమ్ముతున్నాడురా. హోటల్లో ఫుడ్ విషయంలో కల్తీ జరుగుతుంది అని చెప్పి గొడవ చేయించి హోటల్ని సీజ్ చేయించి ఆ కేసులో విష్ణుని ఇరికించి జైల్లో వేయించింది చైర్మనే అని మనకు తెలియడానికే టైం పట్టింది కదన్నయ్య. విష్ణు వాడిని పూర్తిగా నమ్ముతున్నప్పుడు నిజానిజాలేంటో అతను ఎలాంటివాడో తెలుసుకోవడానికి
వాడికి కొంచెం టైం పడుతుంది కదన్నయ్య. ఏ మనిషి ఎల్లకాలం మోసపోతూ ఉండడు. వాడు కూడా ఏదో ఒకరోజు తెలుసుకుంటాడన్నయ్య. ఏంటోరా, చెప్పిన మాట వినేలాగా కొడుకుని పెంచలేకపోయాను.